సంపూర్ణ కార్తీక మహాపురాణము 5వ రోజు పారాయణము 9వ అధ్యాయము. యమదూతల ప్రశ్నలకు విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు, పుణ్యాత్ములెవరు, యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ విపులీకరించి చెప్పండి. విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలిలా సమాధానమియ్యసాగారు. ఓ విష్ణుదూతలారా, శ్రద్ధగా వినండి. వేదమార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు, సాధుజన బహిష్కృతులు యమదండనార్హులు. బ్రాహ్మణుని, గురువుని, రోగిని పాదాలతో తన్నేవారు, తల్లిదండ్రులతో కలహించేవారు, అసత్యవాదులు, జంతుహింసకులు, దానము చేసిన దానిని మరలా ఆశించేవాళ్ళు, డాంబికులు, దయారహితులు, దానము చేసిన దానిని మరలా ఆశించేవాడు, పరభార్యా సంగముడు, సొమ్ములను తీసుకొని తిరిగి ఇవ్వనివారు, చేసిన దానాన్ని బయట పెట్టుకునేవారు, మిత్రద్రోహులు, కృతజ్ఞులు, ఇతర పురుష సంతతిని చూసి ఏడ్చేవారు, కన్యాశుల్కాలతో జీవించేవారు, తటాక నిర్మాణాలను ఆటంకపరిచేవారు. ఇక్కడ తటాకాలు అనగా చెరువులు. చెరువు యొక్క నిర్మాణాలను ఆటంకపరిచేవారు, తల్లిదండ్రుల యొక్క శ్రాద్ధ కర్మలను విడిచిపెట్టినవారు, కేవలం భోజనం గురించి మాత్రమే ఆలోచించేవారు, ఇతరులు చేసిన దానాన్ని నిరోధించేవారు, నిత్యం స్నాన సంధ్యాదులను విడిచేవారు, బ్రాహ్మణాశ్వ గోహత్య ఇత్యాది పాపాలను చేసేవారందరూ కూడా యమలోకంలో మాచే దండింపబడుతూ ఉంటారు. ఇక ఈ అజామీలుడంటారా, వీడు చేయని పాపమంటూ లేదీ లేదు. బ్రాహ్మణ జన్మమెత్తి దాసీ సంగమలోలుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హుడయ్యాడు? వివరించండి అని అడిగారు యమదూతలు. విష్ణుదూతలు యమదూతలకు ఇలా చెబుతున్నారు. ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి యమదూతలారా. ఏ కారణము వలన గాని దుస్సంగమనాన్ని వదిలి సత్సంగములో కలిసేవాడు, నిత్యము దైవచింతనాపరుడు, స్నాన సంధ్య జప హోమ తత్పరుడు మీ యమలోకామ ఆగమనానికి అర్హులు కారు. ఓ యమదూతలారా, అసూయ రహితులై జపాగ్ని హోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మార్పణము చేసేవారు, జలదానము గోదానము చేసేవారు యమలోకాన్ని పొందేందుకు అనర్హులు. విద్యాదాతలు అనగా గురువులు, పరోపకారశీలురు, హరిపూజా ప్రియులు, హరినామ జాపకులు, వివాహ ఉపనయనాలను చేయించేవారు, అనాథ ప్రేత సంస్కారకర్త వీళ్ళెవరూ మీ యమదండనకు అర్హులు కారు. అలాగే నిత్యము సాలగ్రామాన్ని అర్చించి తత్తీర్థాన్ని పానము చేసేవాడు, తులసీ కాష్ట మూలికలను ధరించేవాడు, గృహాంగణాలలో తులసిని పెంచేవాడు, భాగవతాన్ని పఠించేవాడు, పూజించేవాడు, వినేవాడు, సూర్యుడు మేష తుల మకర సంక్రాంతులందు ఉండగా ప్రాతఃస్నానము ఆచరించేవారు వీళ్ళెవరూ కూడా మీ యమలోకానికి అనర్హులు. తెలిసి గాని తెలియక గాని హరినామ సంకీర్తనము చేసేవాళ్ళు పాప విముక్తులు అవుతారు. ఓ యమదూతలారా, ఇన్ని మాటలెందుకు? ఎవడైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామస్మరణ చేస్తూ ఉన్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు. ఈ విధముగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదాన్నన్నింటినీ వినిన అజామీలుడులోని జీవుడు తన శారీరక కృతదాసీ సాంగత్యాది పాపాలను తలంచుకొని దుఃఖిస్తున్న జీవుడు స్పృహామయుడై ఆశ్చర్యపోయాడు. ఇదేమి ఆశ్చర్యం? ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేనీ వైకుంఠములో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యము కాకపోతే నా జిహ్వపై హరినామం ఎలా వచ్చినది? నాకీ వైకుంఠము ఎలా ప్రాప్తించింది అని తనలో తానే అనుకుంటూ హరిస్మరణము చేయసాగాడు. కాబట్టి ఓ జనకరాజా, కేవలము హరినామ స్మరణే అంతటి ముక్తిప్రదమైనది కాగా హరిప్రియకరమైన ఈ కార్తీక వ్రతమును ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ ఆపాడు వశిష్ఠ మునీంద్రులు. 9వ అధ్యాయ సమాప్తః. 10వ అధ్యాయము. జనక ఉవాచ. వశిష్ఠ, ఈ అజామీలుడు పూర్వజన్మలో ఎవరు? ఏ పాపం వలన ఇలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళు యమునికి ఏమని విన్నవించారు? అన్నీ సవిస్తరంగా చెప్పండి అని అడిగాడు జనక మహారాజు. దీనికి సమాధానంగా వశిష్ఠ మునీంద్రులు ఇలా చెప్పారు. వశిష్ఠ ఉవాచ.
నీవడిగిన ప్రశ్నలన్నింటికీ ఒక క్రమంలో సమాధానాలు చెబుతాను విను. విష్ణుదూతల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముని చేరి ఇలా చెప్పసాగారు. యమదూతల ఆరోపణము, యముని ఉపదేశము. యమదూతలు యమధర్మరాజుతో ఈ విధంగా చెబుతున్నారు. ఓ రాజా, దురాచరుడు పాపాత్ముడు అయిన అజామీలుని యందలి జీవుని తెచ్చే సమయములో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతనిని మా నుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకువెళ్లారు. వాళ్ళని ఎదిరించలేక మేమిలా రిక్తహస్తులమై వచ్చాము అని చెప్పారు. దానిని విని యమధర్మరాజు కోపోద్రిక్తుడై తన జ్ఞాన దృష్టితో జరిగిన దాన్ని గమనించి, ఓ యమకింకరులారా, ఆ అజామీలుడనే పాపి అంత్యకాలాన హరినామస్మరణము చేయటం వలన సమస్త పాపాలను నశింపచేసుకొని విష్ణుప్రియుడై విష్ణుదూతల చేత తీసుకొని పోబడ్డాడు. తెలిసి తాకినా తెలియక తాకినా దహించవలనను కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని ఏ విధంగా దహించునో అదేవిధంగా దుష్టాత్ములై కూడా మహిమను తెలుసుకొనలేకపోయినా ఆ శ్రీహరి యొక్క నామస్మరణను చేసినంత మాత్రము చేతనే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి. ఇక భక్తిభావంతో స్మరించిన వారు కేవలము కైవల్య పదగాములే అవుతారు అంటూ సేవకులకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యమధర్మరాజు మరింత పూర్వాలోచన పరుడయ్యాడు. అజామీలుని పూర్వజన్మ వృత్తాంతం. అజామీలుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశములో శివార్చకుడిగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా స్నాన సంధ్యాచరణాది రహితుడు, దైవేతర చిత్తుడు, దైవ ద్రవ్యాపహారి అయి ఉండేవాడు. బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధపాని అయి దుష్టులతో స్నేహమును చేస్తూ తిరిగేవాడు. అర్చకుడు అయి ఉండి కూడా వివిధాభరణభూషితుడై స్వేచ్ఛా విహారాలు చేసేవాడు. బహుభాషి అయి యవ్వనములో ఉండేవాడు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్ర పీడితుడై అన్నము కొరకై పట్టణములు పల్లెలు తిరుగుతూ యాయావార వృత్తిని అవలంబించి ఉన్నాడు. ఒకానొకసారి అతగాడు తనకు లభించిన అనేక వస్తుజాలాన్ని అంతటినీ మోసుకొని వచ్చి తన భార్యను పిలిచి, చాలా ఆకలిగా ఉంది, సత్వరమే వంట చెయ్యి అన్నాడు. ముందుగా కాసిన్ని మంచినీళ్ళియ్యి, అవి త్రాగి నేను కాస్త ఉపశాంతిని పొందుతాను అన్నాడు. కానీ ఆ ఇల్లాలు తన భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తను అనేక తలుపులలో ఉండిపోయింది. అందుకు కోపించిన భర్త చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు. తన కామపు ఆలోచనలకు అంతరాయము కలిగించాడనే కోపంతో తన ముష్టితో ఘాతించింది. బడలి ఉన్న ఆ బాపడు అందుకై పరితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరము వెళ్ళి భిక్షాటనతో బ్రతకసాగాడు. మగడు ఇల్లు వదిలి వెళ్ళిపోవటంతో మరింత తెగించిన ఆ ఇల్లాలు మగడు తెచ్చినవన్నీ సుష్టుగా మేసి, మగడు ఇచ్చినవన్నీ అలంకరించుకొని, అతడు తెచ్చిన మంచి చీరను కట్టుకొని తాంబూలము సేవిస్తూ ఒకానొక రజకుని ఇంటికి వెళ్ళి ఆ రాత్రి తనతో సంభోగించవలసిందిగా కోరింది. కానీ నీతిమంతుడైన ఆ రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవటంతో వాంఛితార్థం తీరని ఆ స్త్రీ వీధిన పడి ఇంతకు పూర్వం చెప్పబడిన ఈశ్వర ఆలయ అర్చకుడిని చూసి సురత క్రీడలకు ఆహ్వానించింది. బ్రాహ్మణుడైన వీడు అంటే ఈ అజామీలుడు ఆమె పరశ్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతోనే సుఖించాడు. అయినప్పటికీ ఆ స్త్రీ సద్వంశ సంజాత అయిన కారణంగా కామము చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్ళి బ్రతిమాలి తెచ్చుకొని అది మొదలుగా అతని మాటలను తూచా తప్పకుండా బ్రతకసాగింది. ఇటువంటి పాపాల వలన మరణానంతరం ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలు పొంది చివరకు అంత్యకాల హరిస్మరణ పుణ్యం వలన పౌర్ణమి నాటి శివ సందర్శనం వలన మోక్షాన్ని పొందాడు. ఆనాటి శివార్చకుని జన్మలో ఇతనితో జారత్వం నెరపిన బ్రాహ్మణ జారిని కూడా కొంతకాలానికి మరణించింది. నరకానుభవం పొంది తరువాత చండాల గృహములో బాలికగా జన్మించింది. కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వలన వాళ్ళు ఆ అమ్మాయిని అడవిలో వదిలివేశారు.
ఆమెను చూసిన ఒక బ్రాహ్మణుడు బాలిక అరణ్య రోదన విని జాలిపడి తనతో తీసుకుని వెళ్ళి తన ఇంటి దాసీకి పెంపకానికి ఇచ్చాడు. ఆ దాసీ దాని దగ్గర పెరిగిన ఈ పిల్లనే అనంతర కాలంలో అజామీలుడు దగ్గరకు తీసుకున్నాడు. మహారాజా, నువ్వడిగిన అజామీలుడి పూర్వగాథ ఇది. సమస్తమైన పాపములకు హరినామ స్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్రము వేరొకటి లేదు. జనకరాజా, ఎవరి జిహ్వ హరిని కీర్తించదో, ఎవరి మనసు హరిచరణాలను ఆశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వాళ్ళ పాపాలు ఏ విధముగానూ కూడా నశించే అవకాశము లేదు. ఎవరైతే ఇతర చింతలన్నింటినీ విడిచి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనటంలో ఎటువంటి సందేహమూ లేదు. మోక్షాసక్తులకు మురహరి స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గమో అదే విధముగా కార్తీక ధర్మాచరణమనే సూక్ష్మ మార్గము కూడా మహోత్కృష్ట పుణ్యప్రదాయని అయి పాత కాలాలను పారదోలుతుంది. పాపాలను నశింపజేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉండటము వలన ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరక ప్రాప్తులవుతారని తెలుసుకో. పాపనాశని అయిన ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధాభక్తులతో వినినప్పటికీ కూడా వారు మోక్షార్హమే అవుతారు. ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహత్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే 9వ-10వ అధ్యాయౌ సమాప్తః. 5వ రోజు పారాయణము సమాప్తము. మీకు ఈ 5వ రోజు కార్తీక పారాయణము నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఆల్.